అసలు ఈ అమెరికా భౌగోళికం పరంగా చూసుకుంటే ఇక్కడ వాస్తు గాని ఇక్కడ ఉన్నటువంటి మన భారతీయులు ఎంతో మంది నివసిస్తూ ఉన్నారు. ఈ యొక్క దేశ ప్రభావం మన భారతీయుల మీద ఏ విధంగా చూపిస్తుంది అంటారు? తప్పకుండా అమ్మా. దేశో విశాలః అంటారు. ఏ దేశానికి ఆ దేశానికి ఒక ప్రాతినిధ్యం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. కానీ ఏ దేశం ఉన్నప్పటికీ కూడా భూమండలం మీదనే ఉంది కనుక సూర్యోదయం సూర్యాస్తమానం మార్పులు జరగవచ్చు. వాస్తు ప్రభావం అనేటువంటిది కానివ్వండి ఏది కూడా ఎక్కడ మార్పు చెందదు. ఉత్తర దక్షిణాలు తూర్పు పడమరలు మారతాయి అక్కడికి ఇక్కడికి. అంటే ఉదయము సాయంత్రం అనేటువంటి ఎలా తేడా ఉంటుందో అంతేకాని అంతకుమించి ఏవో విశేషమైన మార్పులు ఉంటాయి అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు ప్రధానంగా. ఇకపోతే రెండు, భారతదేశం కన్నా చాలా పెద్దదిగా అమెరికాని చాలా విశేషమైన పెద్దది అని చాలామంది కూడా అంటూ ఉంటారు. ఆ మాట వాస్తవమే అనుకున్నాం. అయితే కొంతమందికి ఉన్నటువంటి అపోహ, అమెరికా వెళ్ళి వస్తే ఇండియాలో అది చేయకూడదు ఇది చేయకూడదు, ఇండియాలో పూజలు చేయకూడదు, ఏ రకరకాలుగా అనిపిస్తూ ఉంటుంది. దీనికి సరియగు సమాధానం భవిష్య పురాణం అమ్మ. భవిష్య పురాణం అనేటువంటిది ఒక్కసారి మనం పూర్తిగా కనుక చదవగలిగితే ఇది ఐంద్ర ఖండం. అలాగే భారతదేశం మేరోహ దక్షిణ దిగ్భాగే అని అంటారు. మేరు పర్వతానికి దక్షిణ దిగ్భాగంలో భారతదేశం ఉంది. ఆ మేరు పర్వతానికి అధో దిగ్భాగంలో కింద మనకు అమెరికా ఉంది. అంటే మనం ఎటు చూసినా మేరు పర్వతం నుంచే మనం చూస్తున్నాం. మేరోర్ దక్షిణ దిగ్భాగే అని అక్కడ చెప్పుకుంటాం. ఇక్కడ మేరో అధో దిగ్భాగే మేరు పర్వతాన్ని అయితే ఖచ్చితంగా తెలుసుకుంటున్నాం. కాబట్టి అక్కడికి ఇక్కడికి ఏదో వ్యత్యాసం ఉందనే మాట లేదు.